నమస్తే అండి. వెల్కమ్ టు మాధుర్యం ఒక పిల్లల డాక్టర్‌గా. చంటి పిల్లలని హాయిగా నిద్రపుచ్చడం ఎలా? ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. యూజువల్‌గా కాన్పు అయిన తర్వాత తల్లికి ఆ ప్రసవం నుంచి ఆ స్ట్రెస్ నుంచి కోలుకొని సేదతీరడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే. అండ్ ఆ టైంలో బిడ్డ నిద్రపోక, తల్లికి నిద్ర లేక, పక్కనుండే గ్రాండ్ పేరెంట్స్ అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలకి కూడా నిద్ర లేకుండా ఇబ్బంది పడడం అనేది సర్వసాధారణమైన విషయం కదా! ఇంకా ఇండియాలో అయితే బెటర్ అండి. మా అమ్మాయి అమెరికాలో ఉంటుంది. ఇండియాలో అయితే మెటర్నిటీ లీవ్ 6 మంత్స్. అక్కడైతే 6 వీక్స్ మాత్రమే. ఏదో అది కలుపుకొని 2, 3 నెలలకి కష్టపడి కూడబెట్టుకుంటే అవుతుంది. అండ్ ఇది వీళ్ళకి పాపం చాలా స్ట్రెస్‌ఫుల్ పీరియడ్ అండి. ఈ పీరియడ్‌లో వాళ్ళకి ఒక పక్క వాళ్ళ ఓన్ బాధలు, శరీరం రికవర్ అయ్యే టైంలో ఉండే ప్రాబ్లమ్స్, ప్లస్ బేబీ నిద్రపోకుండా ఉంటే గనక, నిద్ర లేదనుకోండి మన పనులు మనం చేసుకోలేం గదా! తల్లులు, తండ్రులు చేసుకోలేరు. అండ్ గ్రాండ్ పేరెంట్స్ కూడా చేసుకోలేరు. దీనికి పరిష్కారం ఏమన్నా ఉందా? నా దగ్గరికి 2, 3 వారాలకే బేబీ పడుకోవడం లేదండి అని చెప్పి గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్ కంప్లెయింట్ చేస్తుంటే చెప్తా ఉంటాను. వాళ్ళకి స్లీప్ రిథమ్ సెట్ అయ్యి నైట్స్ పడుకోవాలి, పగలు లేచి ఉండాలి అనేది గర్భం నుంచి బయటకొచ్చిన తర్వాత వాళ్ళకి సైకిల్ సెట్ అవ్వడానికి ఒక 2-3 మంత్స్ పడుతుంది. ఈ 2-3 మంత్స్ మాత్రం తల్లిదండ్రులు, నానమ్మలు, తాతయ్యలు వీళ్ళందరూ మాత్రం కొంచెం ఇబ్బంది పడాలండి. నేను దానికి ఒక చిట్కా చెప్తానండి. అంటే ఈవెన్ ఐ యామ్ ఏ గ్రాండ్ పేరెంట్. నేను అమెరికా మా అమ్మాయికి డెలివరీ హెల్ప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒకటే రూల్, నో నైట్ డ్యూటీస్. నైట్ డ్యూటీస్ చేయలేము. సో, గ్రాండ్ పేరెంట్స్‌కి నైట్ టైమ్ రెస్ట్ ఇవ్వండి. తల్లిదండ్రులు అట్లనే వాటాలేసుకుంటారు. వాళ్ళు ఒక హాఫ్ టైము ఒకళ్ళు బేబీని చూడడం, ఒక హాఫ్ టైము నైట్స్‌లో ఇంకొకళ్ళు పేరెంట్, సగం తల్లి చూస్తే, సగం తండ్రి చూస్తే అట్లా వంతులేసుకొని పగలు వెన్ ద మదర్ ఈజ్ ఫ్రీ, మదర్ కెన్ టేక్ రెస్ట్. అండ్ పేరెంట్స్ మీన్ రాత్రులు పడుకొని పగలు రెస్ట్ తీసుకుంటే, నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు రాత్రులు పడుకొని పగలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పక్కన బిడ్డని చూసుకుంటూ మేనేజ్ చేసేస్తే ఈ కథ హ్యాపీగా అయిపోతుంది. ఇంకో విషయం అండి, అమెరికాలో అయితే పేరెంట్స్‌కి ఎస్పెషల్లీ ఫాదర్‌కి కూడా, తండ్రికి కూడా పెటర్నిటీ లీవ్ అని ఉంటది. సో, ఆ సౌకర్యం మనకి కూడా వస్తే బావుంటుంది కదా! సరే. ఓకే. ఫస్ట్ 2, 3 నెలలు రిథమ్ సెట్ అవ్వడానికి టైం పడుతుందన్నారండి. కానీ మా బేబీకి 6 నెలలొచ్చినియి, 8 నెలలొచ్చినియి. పడుకోవడం లేదు. తల్లిదండ్రులకి నిద్ర లేదు. అమ్మమ్మలకి నిద్ర లేదు. ఏం జేయాలి? దీనికి ఏమన్నా మార్గం ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి. అసలా ముందు ఆహ్, ఎంతసేపు చంటి బిడ్డలు నిద్రపోవాలి? చంటి బిడ్డలు తర్వాత పెద్దయిన తర్వాత. ఒక్కసారి అమెరికన్ అకాడమీ రికమెండేషన్స్ చూద్దామండి. 3 నెలల లోపల దాదాపు 15 గంటలు నిద్రపోతా ఉంటారండి. యాక్చువల్‌గా చంటి పిల్లలు చక్కగా ఎక్కువ నిద్రపోతే వాళ్ళ బాడీలో స్లీప్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి వాళ్ళ గ్రోత్‌కి, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయన్నమాట. 4-12 మంత్స్ అంటే సంవత్సరంలో పిల్లలు దాదాపు 12, 13 గంటలు, 1-2 ఇయర్స్ 11-12 అవర్స్. అండ్ 3-5 సంవత్సరాల పిల్లలు దాదాపు 10, 11 గంటలు. అండ్ కొంచెం పెద్ద అయిన తర్వాత 9-10 అవర్స్. యుక్త వయసులో ఉన్న పిల్లలు మాత్రం అండి మినిమం 8-10 అవర్స్ స్లీప్ ఉంటే గనక, అండ్ ఇక్కడ తర్వాత పెద్దవాళ్ళకు కూడానండి కనీసం 8 అవర్స్ స్లీప్ ఉండేటట్టు చూసుకోండి. తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ కూడా అప్పుడు మాత్రమే వాళ్ళ ఆరోగ్యం చక్కగా ఉండి ఉదయం అంతా ఉల్లాసంగా, ఆరోగ్యంగా వాళ్ళ పనులు వాళ్ళు హ్యాపీగా చేసుకోవడానికి కుదురుతుంది. సో, చంటి బిడ్డకి దాదాపు మనం అనుకున్నాం సంవత్సరంలోపు 12-14 అవర్స్. అండ్ ఇందులో నైట్ టైమ్ స్లీప్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్. అండ్ అఫ్‌కోర్స్ ఎర్లీ ఇన్ఫెన్సీలో సంవత్సరం లోపల 2 డే టైమ్ నాప్స్ 1-1 ½ అవర్స్ ఈచ్ తీసేస్తే గనక ఓ 3 గంటలు తీసామనుకోండి,
దాదాపు రాత్రి ఒక 9-10 గంటలు వాళ్ళు హాయిగా పడుకోవాలి. సరే, దీనికి ఏమన్నా మార్గం ఉందా అంటే ఉందండి. దీన్ని స్లీప్ హైజీన్ లేదా స్లీప్ రొటీన్స్ అంటాం. అంటే మనం మన మామూలు మన బాడీ యొక్క న్యాచురల్ సైకిల్ని ఫాలో అవ్వాలన్నమాట అండి. సో మన బాడీ యొక్క న్యాచురల్ సైకిల్ని రెస్పెక్ట్ చేస్తూ కొన్ని జాగ్రత్తలు తీసుకొని స్లీప్ రొటీన్స్ అంటే రోజు గంట కొట్టినట్టు ఆ టైంకి ఫలానా పని జరగాలి, ఫలానా టైంకి బెడ్లో పడుకోబెట్టాలి, ఫలానా టైంకి పాలు తాగించాలి, ఫలానా టైంకి నిద్రపోచ్చాలి అనేది ఒక రొటీన్ పెట్టేసాం అనుకోండి, పిల్లలు కూడా దే ఆర్ వెరీ మచ్ ట్రైనబుల్ అండ్ ట్యూనబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్మోస్ట్ అమెరికాలో అయితే 3 months నుంచి ఈ స్లీప్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. తల్లి తండ్రి అందరూ ఈ స్లీప్ ట్రైనింగ్ కోర్సెస్ ఉంటాయండి, అవి తీసుకుంటారు. అండ్ కొంతమంది మా అమ్మాయి ఫ్రెండ్స్ వాళ్ళు అయితే 3వ నెల నుంచి మా బేబీని 7 to 7 పడుకోబెట్టించామని చెప్తా ఉంటారు. సరే, ఓకే. దీనికి ఏమి రొటీన్ ఫాలో అయితే కనుక ఉపయోగం? అండ్ ఇక్కడ ఒక విషయాలు మాట్లాడాలండి. వాట్ టైప్ ఆఫ్ స్లీప్, కో స్లీపింగ్ ఆర్ సెపరేట్ స్లీపింగ్? అంటే బిడ్డని తల్లి పక్కలో వేసుకుని పడుకోబెట్టాలా లేకపోతే సెపరేట్గా పడుకోబెట్టాలా అనేది దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిస్కషన్ అండ్ డిబేట్ అండి. రెండింటికి సరైన ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని నెగిటివ్లు ఉన్నాయి. ఉదాహరణకి కో స్లీపింగ్, మన ఇండియన్ మెథడ్ బిడ్డని తల్లి పక్కలో పడుకోబెట్టుకొని నిద్రపుచ్చుకొని పడుకోబెట్టడం అలవాటు. బట్ ఇందులో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి, నిద్రలో దొరకకుండా చూసుకోవాలి. తర్వాత దీనివల్ల మనో వికాస నిపుణులు ఏమంటారు అంటే వీళ్ళకి తర్వాత తల్లి బిడ్డల అనుబంధం పెరుగుతుంది, ఒక రకమైన సెక్యూరిటీ, ఒక ఆత్మవిశ్వాసం, భద్రతతో పెరుగుతారు అంటారు. బట్ అమెరికన్ సిస్టము అక్కడ అయితేనండి, వెస్ట్రన్ వరల్డ్లో పిల్లల్ని సపరేట్గా పడుకోబెడతారు. అండ్ అంటే నేను చెప్తాను, రొటీన్ అంతవరకు ఫాలో అయిన తర్వాత వాళ్ళంతట పడుకునేటట్టుగా సెల్ఫ్ ట్రైనింగ్ అండ్ సెల్ఫ్ స్లీపింగ్ యాక్టివిటీ వాళ్ళంతటా వాళ్ళు పడుకునేటట్టుగా అలవాటు చేస్తే వాళ్ళు ఫ్యూచర్లో కూడా ఎక్కువ స్వతంత్రంగా ఆత్మవిశ్వాసంతో డెవలప్ అవుతారని అంటారు. సో రెండిటికి పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నాయండి. యూ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. అట్లీస్ట్ ఫస్ట్ ఈ బిడ్డ మరీ చిన్నగా ఉన్నప్పుడు కనీసం పక్కలో వేసుకోకుండా మీ మంచం పక్కనే వేరే ఒక చిన్న బెడ్ వేసి బేబీని తడుతూ ప్యాక్ చేస్తూ జోకుడుతూ పడుకోబెడితే కనుక ఐ థింక్ దట్స్ ఏ సేఫర్ ఆప్షన్. ఓకే, ఏం చేయాలండి? స్లీప్ రొటీన్స్ అన్నారు కదా, అవి ఏంటి అంటే కనుక ఈవినింగ్ అరౌండ్ 6-7 ఆ టైంకి చక్కగా ఎర్లీ డిన్నర్ పెట్టేసేసేయండి. అండ్ డిన్నర్ అయిన తర్వాత బేబీకి, సో దిస్ ట్రైనింగ్ కెన్ బి స్టార్టెడ్ ఫ్రమ్ యాజ్ ఎర్లీ as 6 months. సమ్ పీపుల్ స్టార్ట్ ఈవెన్ at 3 months. ఎయిదర్ మిల్క్ ఫీడ్ కానీ లేకపోతే డిన్నర్ పెట్టిన తర్వాత బేబీని చక్కగా మసాజ్ చేయండి. స్నానానికి రెడీ చేస్తా ఆయిల్తో మసాజ్ చేయండి. అండ్ ఇది కొంచెం ఒళ్ళు అలుస్తుంది అనమాట వాళ్ళకి. మనం అలసిపోతే చక్కగా నిద్రపోతాం కదా, సో ఒళ్ళు అలుస్తుంది. సో గివ్ ద బేబీ ఎ గుడ్ నైస్ మసాజ్ అండ్ దెన్ చక్కగా వేడి నీళ్ళ స్నానం చేయించండి, అంటే బేబీ తట్టుకోగలిగినంత వేడితో. అండ్ షిఫ్ట్ ద బేబీ ఆఫ్టర్ ద బాత్ టు ఏ కోల్డ్ డార్క్ రూమ్. ఓకే, అంటే ఈ వేడి నీళ్ళ స్నానం తర్వాత కోల్డ్ రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెడితే కనుక there is a drop in the body temperature which stimulates melatonin secretion. Melatonin అనేది స్లీప్ హార్మోన్ అండి. సో అది సెక్రేట్ అవ్వడానికి టెంపరేచర్ డ్రాప్ హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ చక్కగా బేబీని స్వాడిల్ చేయొచ్చు అండ్ వార్మ్ మిల్క్, వెచ్చటి పాలు తాగించండి. తర్వాత చక్కగా ఒళ్ళు వేసుకుని కానీ కూర్చోబెట్టుకుని కానీ రైట్ ఫ్రమ్ వెరీ ఎర్లీ ఇన్ఫెన్సీ 2-3 నెలల వయసు నుంచి కూడా బిడ్డకి మీరు స్టోరీ టెల్లింగ్ ఆర్ స్టోరీ రీడింగ్, చక్కటి ఒక కథ మీ భాషలో మీరు చెప్తూ ఉండండి. బేబీ వింటూ ఉంటాడు,
వాడికి అర్థమయ్యే వయసు వచ్చిన తర్వాత ఎలాగో ఎంజాయ్ చేస్తాడు. ఈ లోపల బేబీ విల్ గెట్ యూస్ టు దిస్ రొటీన్ అనమాట. అండ్ ఈ రొటీన్ అలవాటు చేసిన తర్వాత స్టోరీ టెల్లింగ్ అయిపోయిన తర్వాత బేబీ కొంచెం నిద్రకు వచ్చిన తర్వాత కొంచెం జోకొట్టి షిఫ్ట్ ద బేబీ టు ద క్రేట్. అండ్ ఆ రకంగా బేబీని తనంతట తను పడుకునేటట్టు తనకి తాను హెల్ప్ చేసుకునేటట్టుగా రెడీ చేయొచ్చు అనమాట. ఇక్కడ కొన్ని ఎస్లు కొన్ని నోలు ఇంకొకసారి చెప్పుకున్నా అండి. లెటస్ సే నో టు ఈవినింగ్ బ్రైట్ లైట్స్ లేకుండా చూడండి. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు కూడా నిద్ర సరిగ్గా రాకపోతే కనుక వైట్ లైట్స్ ఫ్లోరసెంట్ కానీ ఎల్ఈడి ల్యాంప్స్ కానీ లేకుండా చూడండి. అండ్ ఎల్లో లైట్స్, ఎందుకంటే ఈ వైట్ లైట్స్లోని కాంతి కిరణాలు మెలటోనిన్ హార్మోన్ని తగ్గిస్తాయన్నమాట, నిద్ర పట్టకుండా చేయొచ్చు. సో నో టు వైట్ అండ్ బ్రైట్ లైట్స్, ఎల్లో లైట్స్ ఉండేటట్టు చూసుకోండి. నో స్క్రీన్స్ అట్లీస్ట్ 1 hour బిఫోర్. టీవీలు కానీ మొబైల్స్ కానీ వీడియో గేమ్స్ కానీ ఏది వద్దు. ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ స్క్రీన్స్ ఆఫ్ చేయండి. నో సీరియల్స్. అండ్ బేబీని నో షుగరీ డ్రింక్స్ ఆర్ చాక్లెట్స్ అవన్నీ నిద్రకు ముందు ఇవ్వద్దు. వార్మ్ మిల్క్ ఈస్ ప్రిఫర్డ్. నో నాయిస్, నో వైట్ లైట్స్. అండ్ ఇక్కడ స్క్రీన్స్ చూడడం ఒకటే కాదండి, సౌండ్స్ కూడా వద్దు. కొన్ని చోట్ల మనం హ్యాపీగా ఒక టిపికల్ పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి సౌండ్ మిషన్స్ కూడా ఉంటాయన్నమాట. వాటిని వైట్ నాయిస్ అంటారు. సో ఆ నాయిస్ ఈజ్ వెరీ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ టు ద బేబీ. అండ్ బేబీ టక్కున రూమ్లో తీసుకెళ్ళి నేను చెప్పిన పద్ధతిలో పడుకోబెడుతూ అండ్ కథలు అన్ని కబుర్లు అయిపోయిన తర్వాత సౌండ్ మిషన్ పెట్టేస్తే వేరే నాయిస్లు ఏం వినపడకుండా ఉంటాయి. హ్యాపీగా ఆ నాయిస్కి అలవాటు అయిపోయి వైట్ నాయిస్కి హ్యాపీగా బెడ్ పడుకోవడానికి వీలవుతుంది. ఇవన్నీ మనం నో చెప్పాల్సింది. సో ఎస్ టు గుడ్ మీల్, వార్మ్ బాత్, వేడినీళ్ళ స్నానం, కోల్డ్ రూమ్, వార్మ్ మిల్క్. ఇంకోటి స్వాడిల్ చేయొచ్చండి. లైట్గా బేబీని కొంచెం కంఫర్టబుల్గా ఉండేటట్టు స్వాడిల్ అంటే కొంచెం బేబీకి టైట్గా ఉండకూడదు సుమా. ఇప్పుడు ఈ స్వాడిల్ కానీ లేకపోతే స్లీప్ సూట్స్ కానీ. అండ్ పుట్ ద బేబీ టు ద బ్యాక్. బోర్లా వేయద్దు, బ్యాక్ అంటే బ్యాక్ మీద పడుకోబెట్టండి. అండ్ స్టోరీ చెప్పడం మర్చిపోవద్దు. ఈ జాగ్రత్తలు, ఈ స్లీప్ రొటీన్ లేదా స్లీప్ హైజీన్ ఫాలో అవుతానండి మన బిడ్డలు హ్యాపీగా పడుకునే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. ఒక్కొక్కసారి కొంచెం నా ప్రాక్టీస్లో కొంచెం పెద్ద పిల్లలు 2-3 years అయిపోయిన తర్వాత ఒకసారి వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు. మేడం బేబీ పడుకోవడం లేదు, బేబీకి నిద్ర ఉండడం లేదు, మాకు నిద్ర ఉండడం లేదు. అండ్ బేబీ ఏం చేస్తుందంటే 11-12 వరకు ఆడుతూ ఉంటుంది. మార్నింగ్ 9-10 వరకు లేవడం లేదు. ఎట్లా కుదురుతుందండి? సో అప్పుడు యాక్చువల్గా అడల్ట్స్ కూడా దేర్ ఆర్ బిహేవియరల్ థెరపీ కోర్సులు ఉంటాయన్నమాట నిద్ర పట్టని వాళ్ళకి. నేను కూడా ఒక నిద్ర పట్టని ఇన్సామ్నియా పేషెంట్ని. అఫ్కోర్స్ ఇప్పుడు పర్లేదు, బాగానే పడుకుంటున్నాను. సో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలు అని ఉంటాయి. వీళ్ళకి ఇలాగే సేమ్ స్లీప్ రొటీన్స్, స్లీప్ హైజీన్ అంటే ఇప్పుడు నేను చెప్పిన రూల్స్ ఫాలో అవుతుంటే కనుక స్లీప్ చక్కగా పట్టే అవకాశం ఉంటుంది. ఒకసారి రెసిస్టెంట్ కేసులు ఎంతగా నిద్ర పట్టడం లేదనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన ఆ 3 నెలల అల్లరి పిల్ల విషయంలోకి వస్తే స్లీప్ రెస్ట్రిక్షన్ థెరపీ అని ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఏం చేయాలంటే నేను చెప్పాను 12ంటికి పడుకున్నా సరే డోంట్ అలౌ హర్ టు స్లీప్ టిల్ 9-10. 5 o'clock కల్లా లేపాను, ఏడిస్తే ఏడిచింది. అండ్ దీన్ని స్లీప్ రెస్ట్రిక్షన్ అంటారు. లేట్గా పడుతుంది కదా అని చెప్పి లేట్గా వదిలేసాను అనుకోండి, ఆ సైకిల్ స్లిప్ అయిపోతుంది. సో స్లీప్ రెస్ట్రిక్షన్ థెరపీ చేస్తే కొన్నాళ్ళకి ఓకే, అప్పుడు స్లీప్ డిప్రైవ్ అవుతారు కదా, బేబీకి నిద్ర చాలదు కదా. సో మర్నాడు సాయంత్రం కొంచెం ఎర్లీగా నిద్రపోయేటానికి నిద్ర వచ్చేస్తుంటుంది అనమాట. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ స్లీప్ రెస్ట్రిక్షన్ థెరపీ. అండ్ యూ నో దట్ వర్క్ వండర్స్. ఒక 2 weeks తర్వాత వాళ్ళు వచ్చి మేడం ఇప్పుడు మా బేబీ పడుకుంటుందండి, మీరు చెప్పిన పద్ధతే పాటించాము అండ్ అని చెప్పారు. సో దే వర్ సో హ్యాపీ. సో ఈ నాలెడ్జ్తో ఈ జాగ్రత్తలు తీసుకొని మన చంటి బిడ్డలు
హ్యాపీగా కంటి నిండా నిద్రపోయేటట్టు చేస్తే వాళ్ళ ఆరోగ్యం, పక్కన కేర్ టేకర్స్ అయిన మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మాధవి, ఒక పిల్లలు డాక్టర్ గారు.